హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. సమ్మర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మామిడికాయలే కదా. మామిడికాయలు అంటే గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి. దాన్ని ఈరోజు మనం మన తెలంగాణ స్టైల్లో చూద్దాం. మేమైతే మామిడికాయ పచ్చడిని ఏ విధంగా పెడతామో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ముందుగా ఒక బాండి పెట్టి అందులో జీలకర్రను దోరగా వేయించుకోవాలి. దానికంటే ముందు మామిడికాయలను శుభ్రపరచుకొని ముక్కలుగా కట్ చేసి ఓ పక్కన పెట్టుకొని వాటిలో సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టాలి. నెక్స్ట్ మనం ఆవాల్ని కూడా అదే విధంగా దోరగా వేయించి పెట్టాలి. వేయాయి దోరగా. నెక్స్ట్ మెంతులు కూడా దోరగా అదే విధంగా వేయించి తీసుకుందాం. దూరగా వేయించిన ఐటమ్స్ అన్నిటిని కూడా మనం మిక్సీ పట్టి పౌడర్గా చేసుకోవాలి. నెక్స్ట్ అదే మన బౌల్లో సరిపడ నూనెను తీసుకొని దాన్ని కాగనివ్వాలి. ఈ పోపు కోసం మనం పోపు ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు తీసిన ముందుగా ఆయిల్ కాగాక అందులో వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు సరిపడా వేసుకోవాలి. అవి వేగుతున్నాయి. ఆ లోపల మనం కొంచెం జీలకర్ర, కొంత వెల్లుల్లి పేస్ట్, వేసి కలుపుకొని దాన్ని దూరగానే వేగనివ్వాలి. ఆ లోపల వక్కలకి పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఆ కాటిన ఆయిల్ని దింపి గోరువెచ్చయ్యేదాకా ఆగాలి. ఆ తర్వాత గోరువెచ్చని ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు, జీలకర్ర, ధనియాల ఆయిల్లో వేసి అంతా కలిసే విధంగా నిదానంగా కలుపుకోవాలి. పౌడర్ మొత్తం ఆయిల్లో కలిసే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. వెల్లుల్లి నూనెలో వేగుతుంటే గుమగుమని వాసన సూపర్ వస్తుంది. నెక్స్ట్ సరిపడా కారపొడిని కూడా తీసుకొని అదే ఆయిల్లో వేసి నెమ్మదిగా ఆయిల్లో కలిసే విధంగా కలపాలి. ఆయిల్ అంతా కలిసే విధంగా చుట్టూరా కలపాలి. ఇవన్నీ ఎంత రెడ్ కలర్లో కనిపిస్తుంది. వెల్లుల్లి, ముందు మిక్సీ పట్టిన ఆవాలు, ధనియాల, జీలకర్ర పౌడర్, కారం అన్నీ కలిసే విధంగా నిదానంగా ఆయిల్లో మొత్తం కలుపుకోవాలి. కలిపిన ఈ మిశ్రమంలో ముందుగా మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం వేసి కలిపి పెట్టిన మామిడికాయ ముక్కల్ని ఇది కలిపి పెట్టిన ఆయిల్ మిక్చర్ ఏదైతే ఉందో అందులో కలపాలి. ఆయిల్ అంతా మామిడికాయ ముక్కలకు పట్టుగా అంతా నిదానంగా కలపాలి.
చూసారా ఆయిల్ ఎంత బాగా కనిపిస్తుందో పైన, ఆ విధంగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి. మన మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో. సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి. సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ అండి అందరికీ.